కూర్చోరండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ సంవత్సరంలో చివరి నెలలోనికి మనము నడిపించబడి ఉన్నాం. వాళ్ళను క్షేమదాయకంగా సురక్షితంగా కాచి కాపాడిన దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. మన స్థితిని సవాలు చేయు దేవుని వాక్యము అనేటటువంటి ధ్యానాంశము ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మన స్థితిని సవాలు చేయు దేవుని వాక్యము. స్థితి అంటే మనుషులు అలవాటు పడేటటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి, మన స్థితిగతులు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దీన్ని మరి ఏ విధంగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూలోకంలో అవతరించడం అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ ధన్యతలో దేవుని వాక్యము ప్రకటించబడేటటువంటి ప్రతిసారి మనలను మనము పునరుద్ధరించుకునేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు మనలను పునరుద్ధరింపజేస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు మన జీవితాల్లో ఆయన కృపా కార్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యము ప్రకటించబడుతున్న ప్రతిసారి మనం నిద్రలో నుండి లేచి మనము సరి చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దినం మనం 4 పాఠ్య భాగాలు చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాలు మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మొదటి పాఠముగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వరకు 2వ పాఠముగా, లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 80 వరకు సువార్త పాఠముగా, తిరిగి 119వ కీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాల గుండా మనం ఈ దినాన్ని కొన్ని మాటలు మరి మనము హెచ్చరించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనము గమనించగలిగినట్లయితే, మరి ఈ దినం చదువుకున్నటువంటి 2వ పాఠ్య భాగంలో మనము గమనించగలిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యము మన మధ్యకు వచ్చింది. దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది అని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యమునకు ఒక గొప్ప ప్రభావం ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు గొప్ప ప్రభావం ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యము మరి అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు? సజీవమైనది, అది బలము కలిగినటువంటిది, అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము. సజీవమైనది అంటే బ్రతికి ఉండేది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఆ వాక్యమే శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి వాక్యం మనలను ఏం చేస్తుంది అని అంటే, వాక్యం మనలను ఆ వాక్యానికి ఒక ప్రభావం ఉన్నది, ఒక అచంచలమైన శక్తి ఉన్నది, జీవం ఉన్నది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క మాటకు కలిగేటటువంటి ప్రభావాన్ని గురించి ఇక్కడ యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాటకు దేవుని యొక్క మాట ఎటువంటిదనండి? ఎటువంటి చెప్పండి, ఇప్పుడేగా మీరు విన్నారు. ఎటువంటి ప్రభావం కలిగినటువంటిది ఇది? ఏప్రిల్కి రాసిన పత్రికలో కాకుండా ఇప్పుడు యెషయా గ్రంథంలో మీరు చదివినటువంటి మాటలను నేను గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము సర్వకాలాల్లో ప్రజ్వలింపజేయనటువంటిది. అంటే ఒక నీటిలో ఒక ఏదైనా వస్తువు వేస్తే అది తేలియాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది ఆ నీటి మీద ఆ అలలకు అది అందరి యొక్క చూపులను దాని మీద ఆకర్షింపజేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యము మరి ఇది అంతరించేటటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యము సర్వకాలాలలో తన యొక్క ప్రజలను స్పందించేటటువంటి రీతిగా నడిపిస్తున్నది. అంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క జీవితాల్లోనికి ప్రసరిస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇది అన్ని మాటలు లాంటిది కాదు. ఇది దేవుని యొక్క మాట మన హృదయాలను ఏం చేస్తుందనంటే మరి చీల్చున్నటువంటిది, హృదయాలను చీల్చేటటువంటిది. అందుకనే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఒక మరి ప్రభావితమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. అది బలము కలిగినటువంటిది, అది ప్రభావం కలిగేటటువంటిది, అనేకులను మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. అంతేకాకుండా ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ప్రకటించబడుతుందో అక్కడ గొప్ప కార్యాలు జరిగించేటటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా మనలో పనిచేస్తాడు. ఎందుకనంటే పౌలు చెప్పినటువంటి మాట అది 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం. ఆ ఖడ్గం చేసే పని ఏంటి? ఖడ్గం చేసే పని ఏంటి? అది 2గా ముక్కలుగా చేసేటటువంటి శక్తివంతమైనటువంటిది. అది హృదయాలను దూచుకుని వెళ్ళేటటువంటి శక్తివంతమైనటువంటిది. కొంతమంది మాట్లాడితే కొందరి హృదయాలు గాయపడతాయి. కొంతమంది మాట్లాడితే ఎదుటి వారి యొక్క హృదయాలు గాయపడతాయి. ఎందుకనంటే వినకూడని మాటలు, అనకూడని మాటలు ఎవరైనా మాట్లాడితే హృదయాలు గాయపడతాయి. కానీ దేవుని యొక్క వాక్యము అంతకంటే శక్తివంతమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా పనిచేస్తుందనంటే అది హృదయాలను బలపరుస్తుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే మరి హృదయాల్లోనికి చొచ్చుకుని పోగలిగినటువంటి శక్తివంతమైనటువంటిది. హృదయాల్లోనికి చొచ్చుకొని పోవడం అని అంటే అక్కడ అడ్డుగోడలు లేవు, ఇక వాక్యానికి అరమరికలు లేవు. దేవుని యొక్క వాక్యము హృదయాంతరంగంలో నుంచి చొచ్చుకొని పోగలిగే శక్తివంతమైనటువంటి ఆయన కృప మరి వాక్యము ద్వారా అది ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది దేవుని యొక్క వాక్యం. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మాట్లాడతాం, వాక్యమైన దేవా నీ మాట ద్వారా మా జీవితాల్లో కార్యాలు జరిగించు ప్రభువా. శక్తివంతమైనటువంటి దేవుని యొక్క మాట మన జీవితాల్లోనికి
మరి అనుమతించినప్పుడు దేవుని యొక్క వాక్యము మానవ జీవితాల్లో ఆలోచనలను, తలంపులను పరీక్షించేటటువంటి స్థితిని కలుగు చేస్తా ఉన్నది. కాబట్టి మనం అందరము దేవుని యొక్క వాక్యం కొరకు తాపత్రయపడి శ్రద్ధ కలిగి భక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నది. అంతేకాకుండా మనము గమనించగలిగినట్లయితే మరి ఆ వాక్యము ద్వారా ఆయన సంపూర్ణ తత్వంలోనికి భూలోకానికి నడిపించబడి ఉన్నాడు. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలను తప్పక జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనము చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఈ 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల భాగంలో హోషియా అనేటటువంటి రాజు యొక్క విధానంలో మనం కొన్ని విషయాలను 22వ అధ్యాయంలో మనం చూస్తాము. 8 ఏళ్ల వయసులో ఇతను యోధా రాజుగా బాధ్యతలను చేపట్టాడు. 31 సంవత్సరాలు మరి హోషియా పరిపాలన చేసినట్లుగా ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అతి పెద్ద వయస్కుడిగా 8 ఏళ్ల వయసులో మరి ఇతను పరిపాలన చేసినప్పుడు ఆత్మీయంగా ఇతను దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకునేటటువంటి వాడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. ఇంత చిన్న వయస్సులో రాజుగాగలిగేటటువంటి ఆధిక్యత దేవుడు ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి స్థితిని మరి అంతేకాకుండా ఇతడు ఏ విధంగా ఉన్నాడనంటే దావీదు ఏ విధంగా యథార్థంగా జీవించాడో హోషియా కూడా అలాగే జీవించాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఈ 22వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. హోషియా ఏం చేశాడు అని అంటే ఆయన పరిపాలించినటువంటి కాలంలో దేవాలయాన్ని పునరుద్ధరించి దేవాలయంలో అంటే మూసి ఉన్నటువంటి దేవాలయాలను తెరిపించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ముఖ్యుడిగా హోషియాని మనము జ్ఞాపకము చేసుకునవచ్చు. ఎందుకనంటే ఆ దేవాలయాన్ని శుభ్రపరిచినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనడం జరిగింది. దానిలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనము అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మరి ధర్మశాస్త్ర గ్రంథం అంటే 5 గ్రంథాలు, పంచ గ్రంథాలు 5 గ్రంథాలు కనుగొనబడినవి. దానిలో ద్వితీయోపదేశకాండం అనేది ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడేటటువంటి గ్రంథం. ఆ ద్వితీయోపదేశకాండమే ఎందుకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడింది అంటే అది ధర్మశాస్త్ర గ్రంథముగా ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఒక చట్ట గ్రంథంగా కూడా అక్కడ మనకి అర్థమయ్యేటటువంటి స్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే హోషియా దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడుగా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటటువంటి వాడుగా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయినటువంటి పరిపాలనని అందించినటువంటి రాజుగా, మరి తాను యవనుడిగా ఉన్నప్పుడు 26 సంవత్సరాల నుండి అతను యోధా రాజ్యంలో సంస్కరణలు చేపట్టి గొప్ప సంస్కరణకర్తగా కూడా పేరుగాంచినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని మందిరంలో మరి దేవుని కొరకు ప్రోగు చేయబడినటువంటి డబ్బును మరి మందిరము శిథిలావస్థలో ఉన్నప్పుడు దాన్ని బాగు చేయించడానికి తిరిగి పునరుద్ధరించబడి తన యొక్క అధికారం బట్టి కాక దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డగా మరి హోషియా యొక్క చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడటం గమనార్హం. గమనించగలిగినట్లయితే 8వ వచనం నుంచి చదువుదాం. 22వ అధ్యాయం. ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని శాపాను చెప్పి ఆ గ్రంథమును శాపానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజు వద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులై పని జరిగించు వారి
చాలండి చాలండి. అంటే ఇతను ఈ ప్రధాన యాజకుడైన హిల్కియా ఆ మందిరం పునరుద్ధరణ జరుగుతున్నటువంటి సమయంలో మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొని దాన్ని షాఫాన్ అనే శాస్త్రి, ఈ శాస్త్రి ఎందుకు మనకి జ్ఞాపకం చేయబడతా ఉందంటే, శాస్త్రి అని అంటే ఆనాటి దినాల్లో సమాజ మందిరంలో బోధించేటటువంటి వారులను శాస్త్రులు అని పిలిచేవారు. ఈ శాస్త్రి మరి తన చేతికి అప్పగించబడినప్పుడు దాన్ని రాజుకు అందజేసి ఆ రాజు ద్వారా దాన్ని చదివి వినిపించేటటువంటి పరిస్థితిని రాజుగారు అనుమతించాడు. కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా ప్రజలందరూ దాన్ని విని పశ్చాత్తాప్తులై ఆ వాక్యమునకు లోబడినటువంటి విధానాన్ని ఆనాటి దినాల్లో మనం అక్కడ మరి జ్ఞాపకము చేయబడుతున్నటువంటి, ప్రత్యేకంగా ఎందుకు మరి హోషియా కాలంలోనే జ్ఞాపకం చేయబడతా ఉందంటే, అంతకుముందు పరిపాలన చేసినటువంటి వారందరూ దుష్ట రోజులుగా దేవుని యొక్క వాక్యానికి ఎవరు అవకాశం ఇవ్వనటువంటి వారుగా, మందిర పునరుద్ధరణ కొరకు ఎవరు అనుమతించినటువంటి వారిగా, వారిని వారే ప్రతిబింబించేటటువంటి అనేక విషయాలు అక్కడ జ్ఞాపకము చేయబడతా ఉన్నాయి. అంతేకాకుండా ధర్మశాస్త్ర గ్రంథం అనేది కూడా ఒక నిర్లక్ష్యానికి లోబడినటువంటి పరిస్థితి. అంటే మరి పాత నిబంధన గ్రంథంలో ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏమిటంటే ఇశ్రాయేలీకి నూతన నిబంధన గ్రంథం తెలియదు, వారికి తెలిసిందంతా పాత నిబంధన గ్రంథమే. పాత నిబంధన గ్రంథంలో కూడా వారికి తెలిసినటువంటిది ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథమే. అంటే పంచకాండాలతో రాయబడినటువంటి గ్రంథమే వారికి తెలుసు. కానీ ఈ పాత నిబంధన గ్రంథంలో మిగతా గ్రంథాలు కానీ లేకపోతే ఈ నూతన నిబంధన గ్రంథం కానీ వారికి ఇప్పటికి కూడా ఒప్పుకోరట. పాత నిబంధన గ్రంథమే వారికి పరిశుద్ధ గ్రంథం, అంటే ధర్మశాస్త్ర గ్రంథం వారు అంగీకరించేటటువంటి గ్రంథం. కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథం నిర్లక్ష్యానికి గురి అయినటువంటి సందర్భంలో అనేక మంది రాజులు పరిపాలన చేసినప్పటికీ ఆ గ్రంథాన్ని ఎవరు అంగీకరించినందువలన హోషియా కాలంలో పునరుద్ధరించబడటం వలన హోషియాకి మరి బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన పరిస్థితి జ్ఞాపకం చేయబడతాము. అంటే ఒక విధంగా మరి బైబిల్ గ్రంథం క్షీణదశకు చేరుకున్నది. ఆనాటి దినాల్లో నిర్లక్ష్యానికి పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరు దాన్ని పట్టించుకోక మరి నిర్లక్ష్యానికి గురైనప్పుడు మరి హోషియా యోధా దేశం అంతటా ఈ మత సంస్కరణలు చేపట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము మరుగున పట్టడానికి వీల్లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారందరూ దేవుని సన్నిధికి రావాలి, వారి జీవితాలను వారు సరి చేసుకోవాలి. ఇంకా మనము గమనించగలిగినట్లయితే 11వ వచనం నుంచి చూద్దాం. మొదటి పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు పండ్లను కూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు హోషియా యొక్క పశ్చాత్తాపం ఇక్కడ కనిపిస్తాము. అంటే దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేయబడినప్పుడు హోషియా దేవుని యొక్క వాక్యాన్ని విని పశ్చాత్తాప్తుడిగా మారినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రపు మాటలు విన్నప్పుడు మరి తాను వస్త్రాలను చింపుకొని పశ్చాత్తాపాన్ని ప్రకటించినటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఒక రాజు తనకు ఇవ్వబడినటువంటి అధికారం బట్టి, తనకున్నటువంటి ఏలుబడిని బట్టి, తనకున్నటువంటి పనివారులను బట్టి తాను గర్వించక దేవుని యొక్క వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం ఇక్కడ
ప్రత్యేకంగా హోషియా కాలంలో చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి మత సంస్కరణలు అనేటటువంటివి ప్రారంభించబడినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఈ మత సంస్కరణ ద్వారా దేవుని యొక్క వాక్యమునకు ఎంత శక్తి సామర్థ్యం ఉన్నదో కూడా తెలియపరిచినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఎడల నిర్లక్ష్య భావం కలిగినటువంటి ప్రజలలో ఒక నూతనమైనటువంటి విధానాన్ని ప్రకటించి అందరూ దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, అందరూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, మనస్సును దేవుని వాక్యం వైపునకు త్రిప్పి వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగు రీతిగా మరి నడిపించబడాలని హోషియా మరి తన ప్రజలందరినీ మార్చినటువంటి విధానం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఎడల ప్రేమ కలిగినటువంటి రాజుగా హోషియాని మనం చూస్తాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. వాక్యం మనం అందరం వింటున్నాం. మనల్ని మనం ఎంతవరకు పరిశీలన చేసుకొని స్వపరీక్ష ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో మరి మనము వింటున్నటువంటి మనము వాక్యానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ ఉదయకాల సమయంలో మనం అందరము గమనించవలసినటువంటి వారమైన హోషియా తను రాజుగా ఉండి దేవాలయాలను పునరుద్ధరింపజేసి దేవుని యొక్క వాక్యం దొరికినందువలన వాక్యాన్ని మరి అక్కడ శాస్త్రులు చదివి వినిపించగా తాను ఏ విధంగా పశ్చాత్తాప్తుడిగా మారి మరి దేవుని యొక్క గ్రంథం ఏడల ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ప్రకటన చేశాడో మనం ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో మరి చదవబడినటువంటి వాక్యంలో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో 67 నుంచి చదవబడినటువంటి మాటలు మనము సువార్త పాఠంలో విన్నాం. ఈ సువార్త పాఠంలో దేవుడు మరి తన జీవితంలో అంటే యోహాను పరిచర్య గురించి జకరియా ప్రవచనం ఈ భాగంలో మనకు కనిపిస్తా ఉంది. యోహాను పరిచర్యని గురించి అంతేకాకుండా జకరియా దేవుని స్తుతించి గణపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రవచన గీతంగా ఈ స్తుతి గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు కలుగు చేసిన విమోచన, దావీదు వంశం నుంచి కలిగేటటువంటి రక్షణను మరి మెస్సయా యూదుల కొరకు చేయబోయేటటువంటి విమోచన కార్యాన్ని గురించినటువంటి మాటలను యోహాను యొక్క రాక ద్వారా ప్రభు యొక్క రాకకు ముందుగా వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ప్రభువుకు ముందుగా ఒక ప్రవక్తగా, ఒక రాయబారిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకనంటే ఇదిగో నా వెనుకోవచ్చు వాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులను విప్పుటకు కూడా నేను పాత్రుడను కాదు, కానీ దేవుని యొక్క వాగ్దానం ద్వారా మెస్సీయ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మార్గాన్ని సరళం చేసేటటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తావు. మార్గాన్ని సరళం చేయడానికి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనం చూస్తే యూదుల యొక్క విశ్వాసం ఏమిటంటే మెస్సీయా యొక్క రాక కొరకు వారు ఎదురు చూసేటటువంటి వారు. మెస్సీయా రాక కొరకు మెస్సీయా ఎందుకు వస్తున్నాడు మెస్సీయా అంటే విమోచించడానికి, విడుదలను ప్రకటించడానికి ఆయన వస్తున్నాడు. ఈ క్రిస్మస్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మరి ఇక్కడ యూదుల యొక్క విశ్వాసం ద్వారా జకరియా తన కుమారులో ప్రభువు ముందుగా వచ్చేటటువంటి దూతగా మరి యోహాను గురించినటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా మరి క్రైస్తవులకు అవసరమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏదేమిటంటే సిద్ధపాటు. మనం అందరం కూడా ప్రభు రాక కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సిద్ధపాటు ఏ విధమైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నాం. నిజంగా ప్రభు మన మధ్యకు పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్య నిలిచి ఉన్నారు. కానీ నిజంగా ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూసేటటువంటి ఆత్మీయ విశ్వాసము ద్వారా మన జీవితాలను మనం వెలిగించుకోవలసినటువంటి బాధ్యత
మనందరిపై ఉన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే సిద్ధపాటు అనంటే యేసుక్రీస్తు వద్దకు వచ్చేటటువంటి జీవితాలను నడిపించేటటువంటి సిద్ధపాటు మన యొక్క జీవితాల్లో కావాలి. అంతేకాకుండా మరి యేసు ప్రభు రాక పూర్వం దేవుని గురించినటువంటి జ్ఞానము మానవులు ఎరిగి ఉండలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చారో ఆయన జ్ఞానాన్ని గురించినటువంటి మర్మము ప్రజలందరూ తెలుసుకొని జ్ఞానాన్ని పొందినటువంటి వారుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి మరి ఒక విషయం ఏమైనదనంటే క్షమాగుణాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిని క్రీస్తు ద్వారా మానవులైనటువంటి మనం అందరం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన బోధించడమే కాదు కానీ క్రియాత్మకంగా ఆయన శిలువలో చూపినటువంటి క్షమాగుణం ద్వారా లోకంలో ఆయన రక్షణ కార్యాన్ని ఏ విధంగా జరిగించాడో మనము తెలుసుకోగలుగుతున్నాం. మూడవదిగా మనము గమనించగలిగినట్లయితే మరి మానవాళికి దేవునికి మంచి సంబంధాన్ని కలిగించినటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక మనకి ప్రత్యేకంగా తెలియపరచబడతాం. ఆయన తండ్రికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడిగా మనము ఆయనను గుర్తించగలుగుతున్నాం. మరి యొక్క మార్గం ఏమైనదంటే సమాధాన మార్గాన్ని మనకు అందించాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. అంతేకాకుండా ఆయన మనందరికీ మంచిని కలుగు చేసి క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనకు ఒక మధ్యవర్తిత్వాన్ని బోధించినటువంటి రక్షకుడుగా మనం ఈ మొదటి అధ్యాయంలో మనము గమనించవలసినటువంటి వారమైన యోహాను పరిచర్య గురించి జకరియా ప్రవచనంగా ఈ 27వ వచనం నుంచి 80వ వచనం వరకు తెలియపరిచినటువంటి మాటల్లో మరి మనం ప్రత్యేకంగా చూస్తూ జకరియా యోహాను గురించి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఇదిగో యోహాను ద్వారా దేవుని యొక్క దేవునికి ముందుగా రానయ్యేటటువంటి యోహాను ఆయన వచ్చి ఏం చేస్తాడనంటే దేవుని యొక్క మాటలను పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తాడు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? యోహాను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? సర్వ సంతానమా, రామో ఉగ్రత నుంచి మిమ్మలను తప్పించగలిగిన వారెవరు? ఇదిగో నా వెనక శక్తిమంతుడైనటువంటి దేవుడు వస్తున్నాడు. ఆయన చెప్పులను విప్పుటకు కూడా నేను పాత్రుడని కాదు. నేనైతే నీటి ద్వారా బాప్తిస్మిస్తున్నాను, ఆయనైతే అగ్నితో బాప్తిస్మిస్తాడు. వాక్యము, దేవుని యొక్క వాక్యమును, శక్తివంతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి మరి యోహాను ప్రత్యేకంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 119వ కీర్తన 33వ వచనం నుంచి మనము గమనించగలిగినట్లయితే ముప్పై ఒకటో వచనాన్ని చూస్తున్నా. యెహోవా, నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవుని యొక్క వాక్యము కొరకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో దావీదు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. హత్తుకొని ఉండుట అంటే ఎంతగా ప్రేమించాడో. మానవ బాంధవ్యాలు ఎలా ఉంటాయనంటే మరి హత్తుకునేటటువంటి బాంధవ్యాలు అంటే ప్రేమను పెనవేసుకునేటటువంటి బాంధవ్యాలు.
శాసనములను హత్తుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని యొక్క శాసనములు ఎంత ప్రీతికరముగా దావీదు జీవితంలో కలిగి ఉన్నాడో ఈ 119వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా నా హృదయం నీ విశాల పరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కరమట్టుకు వాటిని గైకొందును. దేవుని యొక్క వాక్యములకు ఎంత విధేయత కలిగి ఉన్నాడో దావీదు జీవితంలో మనం గమనించగలం. ఎందుకనంటే పశువుల కాపరిగా ఉన్నటువంటి దావీదు రాజైన తర్వాత దేవునితో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడో వాక్యము ద్వారా అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాము. తన కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవునితో సంభాషించి దేవుని యొక్క వాక్యము ద్వారా తన జీవితంలో మరి గొప్ప కార్యాలు జరిగించినటువంటి యోధుడిగా, రాజుగా దావీదును మనం చూడగలుగుతాం. కాబట్టి దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఆపదలు ఎదురైనా దేవుని యొక్క వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనము జ్ఞాపకం చేసుకోవాలి. 34వ వచనంలో నీ ధర్మశాస్త్రులను అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకోను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచే. మానవ ఆలోచన విధానము బుద్ధి మీదే ఆధారపడి కాని పనులు చేసినప్పుడు పిల్లల్ని మనం గద్దిస్తాం. ఏంటంటే బుద్ధి లేనుడా అని గద్దిస్తాం. అంటే బుద్ధి అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులో ప్రేరేపణ కలుగుతా ఉంటుంది, హృదయాంతరంగంలో ప్రేరేపణ కలుగుతా ఉంటుంది. హృదయాన్ని తొలిచేటటువంటి బుద్ధి అంటే పాపాన్ని పారద్రోలి పరిశుద్ధతలో నడిపించగలిగేటటువంటి బుద్ధి విజ్ఞానము ప్రభు దగ్గర నుంచే మనిషి అభ్యాసము చేయవలసినటువంటి వారమైన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి ఎలా వస్తుంది మనకి? దేవుని దగ్గర మనం మోకరిల్లి ప్రార్థించి బిడ్డలకు మంచి బుద్ధిని దయచేయ ప్రభువా, వివేచన దయచేయ ప్రభువా, జ్ఞానాత్మ దయచేయ ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ప్రభువు బుద్ధిని కలుగజేసినప్పుడు ఆ బుద్ధి ద్వారా మన జీవితాన్ని బలపరుచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. బిడ్డలను దేవుడు ఇస్తాడు. బిడ్డలను ఇచ్చినప్పుడు బిడ్డల విషయమై ప్రతి తల్లిదండ్రి కూడా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నా బిడ్డలకు, నీవిచ్చిన బిడ్డలకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. అంటే బుద్ధి లేకపోతే ఏమైపోతారు? నశించిపోయే ప్రమాదం ఉన్నది. ఇక్కడ దావీదు నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతోనూ నేను దాని ప్రకారం నడుచుకోను. మంచి వివేచన, బుద్ధి, జ్ఞానం అనేటటువంటిది మానవ జీవితంలో అవసరం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించిన దాని యందు నన్ను నడువచ్చే. నీ ఆజ్ఞల జాడ అంటే ఏంటంటే మార్గం, జాడ. ఇప్పుడు శత్రువు ఎప్పుడైనా పట్టుకోవాలని అంటే శత్రువు యొక్క జాడ అంటే తాను నడిచి వెళ్ళిన మార్గము లేకపోతే తాను వెళ్ళినటువంటి మార్గాన్ని పట్టుకొని ఆ శత్రువుని ఛేదించడానికి ఎంత ప్రయత్నం చేస్తామో ఇక్కడ మరి దావీదు తను ఏమంటాడంటే నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించిన. నీ ఆజ్ఞల జాడ అంటే దేవుని యొక్క మార్గంలో నడవటానికి దావీదు ఎంత కృతకృత్యుడయ్యాడో మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకో. నీ ఆజ్ఞల జాడ. నువ్వు తెలివిగలవాడు నాయన, జ్ఞానవంతుడు నాయన, నేను బుద్ధి లేనివాడు నాయన. నీ జ్ఞానం ద్వారా నన్ను, నీ జాడలో నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు. అంతేకాకుండా లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటి చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించు. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో
నీ భయమును పుట్టించుతున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచున్నాను. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించున్న నా అవమానమును కొట్టివేయును. నీ ఉపదేశములు నాకు అధిక ప్రేమలు, నీతిని బట్టి నన్ను బ్రతికించు. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నడిపించబడేటటువంటి గొప్ప ఆంతర్యాన్ని తాను సంపాదించుకున్నాడు. ఎందుకనంటే నీవైతే నన్ను యథార్థ మార్గంలో నడిపిస్తావు, మంచి మార్గంలో నడిపిస్తావు, నీ ఉపదేశం ద్వారా నన్ను బలపరుస్తావు. నేను శక్తిహీనుడైనప్పుడు నన్ను శక్తిమంతుడిగా చేస్తావు. నేను జ్ఞానహీనుడిగా ఉన్నప్పుడు నన్ను నీ జ్ఞానంతో నింపుతావు. నేను బుద్ధి లేని వాడిగా ఉన్నప్పుడు నీ బుద్ధితో నన్ను బలపరుస్తావు. నీ యొక్క శాస్త్రముల ద్వారా నన్ను నిలువబెడతావు. కాబట్టి నీ ఉపదేశముల ద్వారా నన్ను నిలువబెట్టి బలపరచు ప్రభువా అని దావీదు దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ఉంది. ప్రాణాత్మను జీవాత్మను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు పనిచేస్తావు. ఆ వాక్యం చేసే పని ఏమిటంటే అది రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము. అది మన జీవితాన్ని సరిచేస్తుంది, మనల్ని నిలువబెడుతుంది, మనల్ని బలపరుస్తుంది. మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో దేవుని యొక్క వాక్యం మనలను బలపరుస్తుంది. నేను కూడా చాలా సమయాల్లో మానసికంగా నేను కృంగిపోయినటువంటి సమయాల్లో దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు ఎంతగానో నన్ను బలపరిచింది. మీ అందరి జీవితాల్లో కూడా అటువంటి అనుభవం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో విషయాల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది, అది ఎలా మాట్లాడుతుందో మనకి తెలియదు. నువ్వు నిరాశలో, నిస్పృహలో, వేదనతో, ఆపదలో ఉన్నప్పుడు, పిటి ప్లేస్లో పనిచేస్తున్న రోజుల్లో చిన్న నీతు విషయంలో నేను ఎదుర్కొన్నటువంటి శ్రమ ఏంటంటే, వాటికి ఈ వింటర్ సీజన్లో ఈ సీజన్లో బాగా ఆయాసం వచ్చేది. బాగా ఈ చలికి బాగా ఆయాసం వచ్చేది. నెల రోజులు ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎన్ని మందులు వేస్తున్నా తగ్గటం లేదు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, నాకు ఒక స్వరం వినబడుతుంది. ఒకసారి విన్న తర్వాత మళ్ళా లేచి మళ్ళా మోకరించి మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నా, మళ్ళా వినబడుతుంది. నువ్వు ఎన్నో మందులు వాడుతున్నావు కదా, అలానా మందు వేసి చూడు అనేటటువంటి ఒక మాట నాకు స్వరం వినపడుతుంది. నేను వెంటనే ఆ రాత్రి 10 గంటల సమయం, మరి అప్పుడే వెళ్ళాను. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుని వచ్చి ఆ రాత్రి వాడికి నిద్ర లేపి ఆ బెడ్ వేసి పడుకోబెట్టాను. ఉదయం నుంచి జలుబు అనేది, ఆయాసం అనేది లేకుండా. ఇటువంటి అనుభవాలు అంటే మనం ఎలా మాట్లాడతాడండి దేవుడు అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. కొందరికి వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొందరికి స్వరం ద్వారా మాట్లాడతాడు, కొందరికి రకరకాలుగా మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు నా జీవితాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మాట్లాడతాడు. అది నీవు రకరకాలైనటువంటి గొప్ప అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉండవచ్చు. అది ఎటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామో మనం అందరం గుర్తెరిగినటువంటి వారమే. ఎందుకనంటే ఇక్కడ దావీదు ఈ 119వ కీర్తనలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుకునేటకు నన్ను బ్రతికించు. నీ వాక్యము ద్వారా నన్ను బలపరచు ప్రభువా, నీ వాక్యము ద్వారా నన్ను నిలువబెట్టు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాకు ఆదరణ దయచే ప్రభువా, నీ వాక్యము ద్వారా ఎదుటి వారితో మాట్లాడగలిగేటటువంటి శక్తిని కూడా దయచే ప్రభువా అని కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే ఇద్దరు అసమాధానంతో ఉన్నప్పుడు వారిని సమాధానపరిచేది ఏంటి? వాక్యమే. ఇతరుని సమాధానపరచాలంటే మనం చెప్తేవాడు మన మాట వినరు. వారి గురించి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా వారి హృదయాల్లో మీరు ఉండండి, నీ వాక్యము ద్వారా వారితో మీరు మాట్లాడండి, వారిని సమాధానపరచండి. మనం సమాధానపరచలేము. హోషియా
దేవుని యొక్క వాక్యానికి ఇచ్చిన గౌరవం. పౌలు, నీ వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము, అది ప్రాణాత్మను జీవాత్మను మూలుగును విభజించగలిగేటటువంటిది. దావీదు, నీ వాక్యం అనేటటువంటి జాడలో నేను నడుస్తున్నాను ప్రభు, నాకు బుద్ధిని దయచే, నాకు జ్ఞానం దయచే, నాకు వివేచన దయచే. నేను బుద్ధిహీనుడు ప్రభువా. ఎందుకనంటే మరి ఇక్కడ మనం 40వ వచనంలో చూస్తున్నాం, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించు. ఎందుకనంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఎందుకంటే నువ్వు వాక్యముగా వచ్చావు ఈ లోకానికి. ఆ వాక్యమే శరీరధారిగా ఆదికాండంలో ప్రకటించినటువంటి ప్రకటన ఏమిటంటే, అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నటువంటి ఆత్మ ద్వారా సృష్టిని క్రియేట్ చేసినటువంటి దేవుడు, ఆ వాక్యము ద్వారానే ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు వాక్యము ద్వారా మన జీవితాలను ప్రభావితం చేసి బలపరుస్తున్నటువంటి దేవుని యొక్క ఆలోచనలకు మన హృదయాన్ని ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం. కొన్ని దేవాలయానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, వాక్యం ఏంటో కాదు, వాక్యం ఎంతవరకు క్రియాత్మకంగా మన జీవితంలో పనిచేస్తుందో మళ్ళా మనము పరిశీలన చేసుకోవాలి, దేవునికి జవాబు చెప్పాలి. వచ్చి వెళ్ళిపోవటం అనేది యాంత్రికం. మనం అందరం వస్తాం టైం టు టైం. మనము కొంతమంది టైం పెట్టుకుని వస్తారు, టైము అవలేదనుకోండి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తాం? వాక్యాన్ని మనం లోబట్టడం లేదు, దేవుని యొక్క సన్నిధికి మనము లోబట్టడం లేదు, దేవుని యొక్క హృదయాలు, దేవుని యొక్క ఆలోచనకు మన హృదయాన్ని అప్పగించడం లేదు. నేను దూరద చెవులు పెరిగిన వాడిగానే మిగిలిపోతున్నాను. అందుకని మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, యోహాను పరవాసిగా ఉండి ఏం చెప్తున్నాడంటే, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. వాక్యం ఏంటన్నటువంటి మన జీవితాలు. వాక్యాన్ని తేలిగ్గా అనలైజ్ చేసేయచ్చు మనం, బాగుంది బాగోలేదని చెప్పేయగలం. అది కాదు, చెప్పడానికి కాదు. మనం వాక్యము ద్వారా మనల్ని మనం ఎంతవరకు పరిశీలన చేసుకుంటూ, ఎంతవరకు దేవుడి సన్నిధిలో మనం అవకాశం ఇవ్వగలిగేటటువంటి ధన్యత మనం కలిగి ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో మనము ఈ అడ్వెంట్లో 2వ వారంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ద్వారా సంస్కరణ జరగాలి, వాక్యము ద్వారా మన జీవితంలో క్రియలు జరగాలి, వాక్యానికి మన హృదయంలో అవకాశం ఇవ్వాలి, వాక్యము ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలి. కాబట్టి దావీదు ఈ 119వ కీర్తనలో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకోను. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధిని దయచేయి. ఇదే బుద్ధి హోషేయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆనాడు ప్రజలందరినీ మోటివేట్ చేశాడు, ప్రభావితం చేశాడు, వారందరినీ దేవుని సన్నిధికి నడిపించాడు. ధర్మశాస్త్ర గ్రంథానికి ఉన్నటువంటి విలువను తెలియపరిచాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆధిక్యతను ప్రజలకు తెలియపరిచాడు. తాను కూడా పశ్చాత్తాపడ్డాడు, తన వస్త్రాలను చెప్పుకున్నాడు. మరి పశ్చాత్తాపడి దేవునికి ఇష్టడైనటువంటి కుమారుడుగా పరిపాలన జరిగించాడు. అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాన్ని ఎంతవరకు మనం దేవునికి మరి ఇష్టలుగా జీవించగలుగుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, హోషేయ మరి అతి పిన్న వయస్కుడుగా 8 సంవత్సరాల వయసులో వచ్చి 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతేకాకుండా మరి తన నిబంధన, దేవుని యొక్క నిబంధనను పునరుద్ధరించాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆధిక్యతను తెలియపరిచాడు. మరి దీవించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకి ఇష్టలుగా జీవించగలిగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచి కాచి కాపాడునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక్కరు దయతో ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం.